హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాషి. సో మనకి సీటెడ్ జూలై సెషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే జరిగింది కదండి. సో ఎగ్జామ్ జరిగిన కాడ నుండి అందరికీ డౌట్స్ వస్తున్నాయి సీటెడ్ సంబంధించి. సో ముఖ్యంగా ఈ 20% వెయిటేజ్ అనేది మనకి కన్సిడర్ చేస్తారా లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, అలాగే ఎన్విఎస్ కేవిఎస్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటివరకు రావచ్చు, సో మార్క్స్ అనేవి వెయిటేజీ గురించి అందరికీ డౌట్. సో నేను డిస్కస్ చేస్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ సీటెడ్కి సంబంధించి మార్క్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో చాలామంది నెక్స్ట్ సీటెడ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు మేడం అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ సీటెడ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మీకు అక్టోబర్లో వస్తుంది. అక్టోబర్ మంత్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎగ్జామ్. ఒకవేళ వాళ్ళకి జనవరిలో పెట్టాలి అంటే కనుక నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో ఎగ్జామ్ పెడతారు. సో మార్క్స్ ఏంటండి మనకి క్వాలిఫికేషన్ మార్క్స్. సో 90 మార్క్స్ రావాలి. ఎవరికి? జనరల్ కేటగిరీ వాళ్ళకి 90 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సో అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి 82 మార్క్స్ అయితే రావాలి. సో మనకి సెంట్రల్ వైజ్ ముస్లిమ్స్ కూడా జనరల్ కేటగిరీలోకి వస్తారు. స్పెషల్గా మనకి సెంట్రల్కి సంబంధించి బీసీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్పెషల్ ఏబుల్ పర్సన్కి సెంట్రల్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, కానీ వీళ్ళకి ఇవ్వరు. ఎవరికి? మనకి ముస్లిం మైనారిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వరు అనమాట. మీరు జనరల్లోకి వస్తారు సెంట్రల్కి సంబంధించి ఎన్విఎస్ కేవిఎస్కి అప్లై చేయాలంటే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం మీరు 90 మార్క్స్ స్కోర్ చేయడానికి, 90+ స్కోర్ చేయడానికి లేదా 90 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో దాని ఇక్కడ ఎన్విఎస్ కేవిఎస్కి సంబంధించి చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. సో మనకి ఇది ఎన్విఎస్ నోటిఫికేషను జూలై 15th ఏంటండి. సో జూలై 15th మనకి అఫీషియల్గా విడుదల అవబోతుంది. సో ఆల్రెడీ 1 month బ్యాక్ నేను చెప్పాను ఎన్విఎస్కి సంబంధించి మనకి 10,000+ వేకెన్సీ అనేది వస్తుంది అనమాట. సో మనకి ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి. అంటే మీరు ఈ జూలై రాశారు కదా సీటెట్, రిజల్ట్ వచ్చేస్తుంది అప్పటికి. ఈ జూలై సీటెట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ ఎన్విఎస్కి అప్లై చేయొచ్చు. కేవలం బీఈడి పేపర్ 2 సీటెట్ వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు ఎన్విఎస్కి. కేవీఎస్లో పేపర్ 2 వాళ్ళకి, పేపర్ 1 వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ 20% వెయిటేజ్ అనేది సీటెట్కి కన్సిడర్, ఏదైతే మనకి సీటెట్లో వస్తుందో అది ఏపీ తెలంగాణకి కన్సిడర్ చేస్తారా లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. 100% కన్సిడర్ చేస్తారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మీరు రాసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మీకు 20% అనేది వెయిటేజ్ అనేది ఉంటుంది డిఎస్సికి. ఎలాగైతే ఏపీ టెట్కి తెలంగాణ టెట్కి ఉంటుందో వెయిటేజ్, అలాగే సీటెట్ మార్క్స్ కూడా మీకు ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిఎస్సి కన్సిడర్ చేస్తారు. సో సీటెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిఎస్సిలు రాసుకోవచ్చు, వెయిటేజ్ కన్సిడర్ అవుతుంది. అలాగే సెంట్రల్కి సంబంధించి ఎన్విఎస్ కేవిఎస్, ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. బీఈడి చేసిన వాళ్ళకి మంచి అవకాశం. అలాగే గురుకులాలు, ఇవన్నిటికి కూడా సీటెట్ పేపర్ 2 ఉండాలి. టెట్లు అనేవి మనకి అక్కడ పనిచేయాలి. సో అందుకే నేను చెప్తున్నాను టెట్ ఇంపార్టెంట్, అలాగే సీటెట్ ఇంకా ఇంపార్టెంట్. సెంట్రల్ టెట్ ఎనీ స్టేట్, మీరు భారతదేశంలో ఏ స్టేట్కి సంబంధించి డిఎస్సి అయినా మీరు రాసుకోవచ్చు. సో అందుకే సీటెట్ సర్టిఫికేట్ అనేది మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అండి. వన్స్ పాస్ అవుతాయి, ఒక్కసారి పాస్ అవుతాయి. సో అందుకు తప్పకుండా సీటెట్ లేని వాళ్ళు సీటెట్, మీరు టీడీసీ చేస్తే, డిఎడ్ బీఎడ్ చేసిన వాళ్ళు అయితే మీ దగ్గర సీటెట్ ఉండాలి. మీ దగ్గర ఏపీ తెలంగాణ టెట్ల కోసం మీరు ఎంతలాగా ప్రిపేర్ అవుతున్నారో సీటెట్ కూడా మీ దగ్గర ఉండాలండి. సో ఎక్కువగా మన ఛానల్ ద్వారా నేను అందరికీ సీటెట్ గురించి చెప్పాను. సో ఎక్కువ మంది నాకు చెప్పారు, మేడం అసలు సీటెట్ ఉంటుందని మాకు తెలియదండి, సెంట్రల్ వైజ్ ఒక టెట్ ఉంది. ఇది 2 సార్లు, ఇయర్కి 2 సార్లు 2 times రిలీజ్ అవుతుంది. సో మనకి ఎన్విఎస్కి సంబంధించి జూలై 15 అఫీషియల్ అప్డేట్ వస్తుంది. వచ్చిన వెంటనే మనం వీడియో వేస్తాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించి సిలబస్, రిక్వైర్మెంట్ డీటెయిల్స్, ఏజ్ రిలాక్సేషన్ అన్నీ డిస్కస్ చేస్తానండి. సో కేవీఎస్కి సంబంధించి నోటిఫికేషన్ మనకి మ్యాక్సిమం వస్తే కనుక ఆగస్ట్ సెప్టెంబర్లో రావాలి. ఒకవేళ రాకపోతే డిసెంబర్కి వెళ్ళిపోతుంది. ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. ఈసారి కేవీఎస్ నుండి కూడా చాలా మంచి వేకెన్సీ రాబోతుంది. ఎవరికైతే కేవీఎస్లో జాబ్ చేయాలి అన్న వాళ్ళకి మంచి అవకాశం. బట్ కేవీఎస్ ప్రిపరేషన్ అనేది మీరు ఏంటండి చాలా ముందే స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు, 2 months ఉంటుంది. సో సీటెట్ పేపర్ 1, పేపర్ 2, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్ డిఎస్సి క్లాసెస్ ఉన్నాయి కదా, అలాగే కేవీఎస్ ఎన్విఎస్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం త్వరలోనే. మ్యాక్సిమం ట్రై చేస్తాం స్టార్ట్ చేయడానికి. సో మీకు ఒక డౌట్ అయితే క్లియర్ అయింది కదా. సో ఎన్విఎస్ కేవీఎస్కి మీరు అప్లై చేయాలి అంటే 82 మార్క్స్ ఉన్న మీరు సెంట్రల్ వైజ్గా మిగిలిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సెంట్రల్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి.
ఆ విషయం ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ సర్టిఫికేట్ కాదు, సెంట్రల్ వైజ్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. సో వెయిటేజీ డౌట్ క్లియర్ అయింది కదా. స్క్రీన్ మీద కూడా పెట్టి కూడా నేను విజిబుల్ చేశాను. రెండు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు మనకి చాలా చక్కగా రాసుకోవచ్చు. సీటెట్ ద్వారా ఏపీడిఎస్సి ఎలిజిబుల్ ఉంటుంది, వెయిటేజ్ కూడా కన్సిడర్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎన్విఎస్ కేవీఎస్కి సీటెట్ వెయిటేజ్ అనేది కన్సిడర్ అవుతుందంటే అవ్వదు. ఎన్విఎస్ కేవీఎస్లో సీటెట్ క్వాలిఫై అయ్యారా లేదా అన్నది మాత్రమే చూస్తారు వాళ్ళు. ఎందుకంటే రిటర్న్ పెడతారండి. ఎన్విఎస్కి ఒక రిటర్న్ ఉంటుంది, కేవీఎస్కి రిటర్న్ ఉంటుంది. మీరు రిటర్న్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంతేగాని మీరు సీటెట్లు జస్ట్ పాస్ అయ్యారా అన్నది మాత్రమే చూస్తారు. సీటెడ్ వెయిటేజ్ అనేది ఎన్విఎస్, ఈవీఎస్, ఈఎంఆర్ఎస్ రిక్వైర్మెంట్కి ఏం సంబంధం లేదు. బట్ ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సికి సీటెడ్ వెయిటేజ్ అనేది కన్సిడర్ అవుతుంది. తప్పకుండా లైక్ షేర్ చేయండి. బికాజ్ సీటెడ్కి సంబంధించి మన 2 స్టేట్స్లో చాలా తక్కువ అండి ఛానల్స్ ప్రొవైడ్ చేసేవి. సో మ్యాక్సిమం అందరూ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టెట్, డిఎస్సీల మీద, మిగిలిన గ్రూప్స్ మీద ఎక్కువ చెప్తారు. కానీ మనకు సీటెట్కి సంబంధించి మీరు కావాలంటే సెర్చ్ చేయండి. మ్యాక్సిమం ఉంటే ఒక 2-3 ఛానళ్ళు ఉంటాయి అనమాట. అందులో ప్రతిరోజు యాక్టివ్లో ఉండే ఛానల్ ఇదే. ప్రతిరోజు ఏదో ఒకటి సీటెట్, ఎన్విఎస్, కేవీఎస్ గురించి అప్డేట్ ఇచ్చే ఛానల్ ఇదే. సో అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ తప్పకుండా చేయండి. సో సీటెట్కి సంబంధించి నెక్స్ట్ డిసెంబర్లో మేము ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడే బ్యాచ్లో జాయిన్ అయిపోండి. బ్యాచ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ సీటెట్ సిలబస్ అనేది ఏం చేంజ్ అవ్వదు. సీటెట్ ఎప్పుడు సిలబస్ చేంజ్ చేయదు, సేమ్ ఎవ్రీ ఇయర్ ఒకే సిలబస్ ఉంటుంది అనమాట. సో ముందుగానే మీరు జాయిన్ అవుతే మీరు మంచిగా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. బికాజ్ సీటెట్ వెయిటేజ్ అనేది 20% ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సి కన్సిడర్ చేస్తారు కాబట్టి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు టైప్ చేసినా మన యాప్ అనేది వచ్చేస్తుంది. సో వెయిట్ చేద్దాం. జూలై 15th కల్లా మనకి ఎన్విఎస్ నుండి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే అవుతుంది రిక్వైర్మెంట్కి సంబంధించి. సో వెంటనే నేను వీడియో తప్పకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను. ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి. ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా. స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారు అనమాట, షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి. మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి
శాంపుల్ వీడియోస్ ఉంటాయి, చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా, మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అదే మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.